ఈ విధంగా దశరథ మహారాజు పుత్రకామేష్టిని ప్రారంభించాడు. పుత్రకామేష్టి కంటే ముందుగా అశ్వమేధ యాగం చేసి, అశ్వమేధ యాగం అయిన తర్వాత పుత్రకామేష్టి జరుగుతుందన్నమాట. ఈ పుత్రకామేష్టి యొక్క కార్యక్రమానికి, అశ్వమేధ యాగ కార్యక్రమానికి దేశ దేశాల్లో ఉండేటువంటి అందరికీ కూడా ఆహ్వానాలు పంపించారు. ఋష్యాదులందరినీ కూడా ఆహ్వానాలు చేశారు. ఈ అశ్వమేధ యాగం ప్రారంభించేటప్పుడు ఎలా చేస్తారంటే, మొట్టమొదట యాగశాల నిర్మాణం అంతా అయిన తర్వాత సంకల్పం చేసి అశ్వాన్ని వదిలిపెడతారు. ఆ అశ్వము సంవత్సరం రోజులు తిరిగి మరలా యాగశాలకి రావాలన్నమాట. ఆ యాగశాలకు వచ్చేంత వరకు వీళ్ళు కొన్ని హోమాలు చేస్తూ ఉంటారు. ఆ గుర్రం మరలా తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు ప్రారంభించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. కాబట్టి ముందుగా ఈ ఋష్యాదులందరూ వచ్చినటువంటి వాళ్ళై ముందు సంకల్పం చేసేసి, సంవత్సర కాల దీక్ష కదా, యాగాశ్వాన్ని వదలండి అని చెప్పారు. ఒక శుభముహూర్తంలో చైత్రమాసంలో పౌర్ణమి రోజు ఈ యొక్క యాగాశ్వాన్ని పూజించి వదిలిపెట్టారు దశరథ మహారాజు వాళ్ళు. సంగ్రహన్నేష్ట్యాయజతే ఇమాంజనతాగుం సంగృహానేతి ద్వాదశారత్నైరశనా భవతి ద్వాదశ మాసా సంవత్సరః సంవత్సరమేవావరుంధే మౌంజీ భవతి ఊర్ధ్వైముంజాః ఊర్జమేవావరుంధే చిత్రా నక్షత్రం భవతి చిత్రం వా ఏతత్కర్మ యదశ్వమేధః సమృజ్జై రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః అని వేదమంత్రాల మధ్య ఆ యాగాశ్వాన్ని దశరథ మహారాజు వదిలాడు. అశ్వమేధ యాగ సంకల్పం చేసి అశ్వాన్ని వదిలిన తర్వాత ఆ అశ్వము బయలుదేరి యాగశాల నుంచి వెళుతూ ఉందన్నమాట. దానికి కూడా సంరక్షకులు చాలామంది వెళుతూ ఉన్నారు. అది అలా జరుగుతుంది. ఇక సంవత్సరం రోజులు పడుతుంది యజ్ఞ అశ్వం మరలా వచ్చేటువంటి. తర్వాత జరగాల్సినటువంటి కార్యక్రమాలు, ఆహ్వానాలు, వచ్చేటువంటి వాళ్ళంతా కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి. సంవత్సరం పూర్తయింది. సంవత్సరం పూర్తయ్యేటప్పటికి ఆ యాగాశ్వం మరలా యథాస్థానానికి వచ్చిందనమాట. వచ్చిన తర్వాత ఆ యాగాశ్వాన్ని ఒక రాగి వృక్షములుండేటువంటి తోపులో కట్టేసి పెట్టాలన్నమాట. కట్టేసి పెట్టి వీళ్ళు యజ్ఞ కార్యక్రమం అంతా ప్రారంభించిన తర్వాత ఆ అశ్వాన్ని తీసుకుని వచ్చి యోపస్తంభానికి కట్టేసి అప్పుడు ఆ అశ్వమేధ యాగం అనేది చేస్తారనమాట. కార్యక్రమం జరుగుతుంది. ఋష్యాదులందరూ చాలామంది వచ్చున్నారు. ఋష్యశృంగుల వారు కూడా వచ్చున్నారు. ఇంకా వశిష్ఠ వామదేవాది ఋష్యాదులందరూ కూడా ఈ యజ్ఞాన్ని వైభవంగా జరుపుతున్నారు. అక్కడ దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, మహానుభావ, భూలోకంలో దశరథ మహారాజు అశ్వమేధ యాగం చేస్తున్నాడు, పుత్రకామేష్టి కూడా చేస్తాడు. కాబట్టి ఈ రావణాసురుడి యొక్క దురాగతాలు, అకృత్యాలు ఎక్కువైపోయినాయి. ఈ రావణాసురుని యొక్క భయంకరమైనటువంటి అక్రూర అకృత్యాలను మేము తట్టుకోలేకుండాము. కాబట్టి ఆ క్రూర కృత్యాలన్నీ కూడా నశింపజేస్తూ ఆ రావణాసురుని సంహరించాలి. రావణ సంహారానికి సమయమైంది, మీరు మమ్మల్ని రక్షించవలసింది అని చెప్పి అందరూ కూడా శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. ప్రార్థించిన తర్వాత శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో వాళ్ళకి అభయం ఇచ్చి, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడిగాడు. ఆయనకు తెలియనట్టుగా అడిగితే, ఆ రావణాసురుడు ఎవ్వరి చేత మరణం లేకుండా వరాలు పొంది ఉన్నాడు.
కాబట్టి ఒక్క మానవుల చేత, వానరుల చేత మాత్రమే ఆ రావణుడికి మృత్యువు మూడి ఉన్నది. కాబట్టి మీరు మానవావతారం ఎత్తవలసింది, అంటే నరుడుగా అవతరించాలి మీరు. ఆ దశరథ మహారాజు యొక్క పుత్రునిగా, దశరథ రామునిగా మీరు జన్మించాలని చెప్పి కోరారనమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నేను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను నాయన, తథాస్తు, మీ కోరిక త్వరలో నెరవేరుతుందని చెప్పి అభయం ఇచ్చాడు. దేవతలందరూ కూడా వచ్చేశారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇక్కడ అవతరించాలా అని సంకల్పం చేశాడు శ్రీ మహావిష్ణువు. అదే సమయంలో అశ్వమేధ యాగం పూర్తయింది. ఋష్యశృంగుల వారు ఏమన్నాడంటే, దశరథ మహారాజా, మామగారు అన్నమాట దశరథ మహారాజు, శాంతాదేవి భర్తీన, మీరు ఆ పుత్రకామేష్టిని ఆచరించాలి. కాబట్టి పుత్రకామేష్టికి సంకల్పం చేయండి అన్నారు. పుత్రకామేష్టి యాగానికి సంకల్పం చేసి దశరథ మహారాజు హోమం చేస్తూ ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు అలా చేత్తో ఆశీర్వాదం చేశాడు. ఆయనలో నుంచి దివ్య శక్తి ఒకటి బయలుదేరి భూలోకానికి వచ్చింది. భూలోకానికి వచ్చి అక్కడ ప్రాజాపత్య పురుషుడు అనే ఆయన ఉత్పత్తి అయినాడు. ప్రాజాపత్య పురుషుడు ఎరుపు నలుపు కలిగినటువంటి వస్త్రాలు ధరించున్నాడు. సింహము వెంట్రుకల మాదిరి వెంట్రుకలు ప్రకాశిస్తున్నాయి ఆయనకు. దివ్య తేజస్సుతో వెలుగుతున్నాడు. ఆయన ఈ పుత్రకామేష్టి యాగం జరిగేటువంటి సమయంలో శ్రీ మహావిష్ణు అనుగ్రహం ద్వారా వచ్చినటువంటి ఆ ప్రాజాపత్య పురుషుడు హోమగుండంలో నుంచి దివ్య తేజస్సుతో వెలుగుతూ పైకొచ్చాడు. ఆయన చేతిలో బంగారు కలశం ఉంది. ఆ బంగారు కలశం మీద వెండి మూత పెట్టున్నది. దాంట్లో దేవ నిర్మితమైనటువంటి పాయసం ఉన్నదన్నమాట. ఆ పాత్రను తీసుకుని వచ్చినటువంటి వాడై అందరూ చూస్తూ ఉండగా ఆ యజ్ఞంలో నుంచి దర్శనమిచ్చాడు ఆయన. దశరథ మహారాజును చూసి, దశరథ మహారాజా, నీ యొక్క పుత్రకామేష్టి యజ్ఞానికి, అశ్వమేధ యాగానికి దేవతలందరూ కూడా సంతృప్తి చెందారు. సంతృప్తి చెంది ఈ ప్రసాదాన్ని నీకు పంపించారు. ఈ ప్రసాదాన్ని నీ భార్యలకు పంచిపెట్టు, నీకు సత్పుత్రులు పుడుతురుగాక అని చెప్పి ఆ పాయస కలశాన్ని దశరథ మహారాజు చేతిలో పెట్టాడు. దశరథ మహారాజు ఆ ప్రాజాపత్య పురుషుడికి నమస్కారం చేసి ఆ పాత్రను, కలశాన్ని అందుకున్నటువంటి వాడై హోమగుండం చుట్టూ ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేసి ఆ ప్రాజాపత్య పురుషుడికి నమస్కారం చేశాడు. అప్పుడు ఆయన ఆశీర్వదించినటువంటి వాడై అదృశ్యమైపోయినాడు. యాగం పూర్తయింది. పుత్రకామేష్టి పూర్తయింది. అశ్వమేధ యాగం ఎటు అయిపోయింది. తరువాత ఈ ఋష్యాదుల యొక్క ఆశీర్వచనాలు, ఋష్యాదుల యొక్క మంత్రశక్తి అన్నీ కూడా కలిసి ఆ దశరథ మహారాజు యొక్క కోరిక తీరింది. అప్పుడు ఆ దశరథ మహారాజు ఆ పాయస కలశాన్ని తీసుకుని వచ్చి వెంటనే వినియోగం చేయాలి కాబట్టి భార్యలు ఉండే దగ్గరకు వచ్చాడు. వచ్చి దానిలో సగభాగాన్ని కౌసల్యకి ఇచ్చాడు. కౌసల్య ఆ పాయసాన్ని, దేవనిర్మితమైన పాయసాన్ని స్వీకరించింది. మిగిలిన సగంలో దాన్ని 2 భాగాలు చేశాడు. సగం సుమిత్రకి ఇచ్చాడు. సుమిత్ర స్వీకరించింది. ఇంకొక భాగం ఉన్నది కదా, ఆ భాగాన్ని 2 భాగాలు చేశాడు. ఆ భాగాన్ని కైకేయికి ఇచ్చాడు. కైకేయి స్వీకరించింది. ఇంకొక భాగం ఉంది కదా, ఆ భాగాన్ని ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఇద్దరి మధ్యలో సుమిత్ర ఉంది కాబట్టి సుమిత్రకి ఇవ్వడమే న్యాయం అని చెప్పి సుమిత్రకి ఇచ్చాడు. సుమిత్ర స్వీకరించింది. ఆ దివ్య తేజస్సుతో
శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే వాళ్ళ గర్భాల్లోకి పాయసం వెళ్ళిందో సూక్ష్మరూపం ధరించినటువంటి వాడై శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని ఖాళీ చేస్తూ బయలుదేరొస్తూ ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు చేతిలో శంఖము చక్రము ఉన్నాయి. ఆదిశేషుడి మీద శయనించున్నాడు. ఆయన లేచి తాను నేరుగా ఒక దివ్య స్వరూపంతో దివ్య తేజస్సుతో నేరుగా వచ్చి కౌసల్యాదేవి గర్భంలో ప్రవేశించాడు. వెంటనే శంఖం ఉన్నది కదా, ఆ శంఖం బయలుదేరి దివ్య తేజస్సుతో కైకేయి గర్భంలో ప్రవేశించింది ఒక జ్యోతి స్వరూపంతో. తరువాత ఆదిశేషుడు బయలుదేరి దివ్య తేజస్సుతో వచ్చి సుమిత్రాదేవి గర్భంలో ప్రవేశించాడు. వెంటనే చక్రాయుధం కూడా దివ్య తేజస్సుతో ఒక వెలుగ్గా వచ్చి సుమిత్రాదేవి గర్భంలో ప్రవేశించింది. అంతే, గర్భవతులైనారు. వెంటనే పాయసం తాగంగానే గర్భవతి అయింది. ఇంకా కనేదానికి సమయం ఉంది. అప్పుడు ఆ దివ్య దేవనిర్మితమైనటువంటి పాయసాన్ని వాళ్ళు ధరించడమే గర్భం ధరించడం అన్నమాట. అప్పుడు ఋష్యాదులందరూ కూడా సంతోషంతో ఆ యాగ పరిసమాప్తి చేశారు. అదే సందర్భంలో సత్యలోకంలో ఉండేటువంటి బ్రహ్మదేవుడు దేవతలందరినీ కూడా పిలిపించాడు. దేవతలందరినీ కూడా పిలిపించి, నాయన శ్రీ మహావిష్ణువు భూలోకంలో దశరథ మహారాజుకు కుమారుడిగా జన్మించబోతున్నాడు. రావణ సంహారార్థమై ఆయనకు సహాయంగా మీరందరూ కూడా మీ మీ అంశలతో వానరులుగా జన్మించవలసింది. మీరందరూ కూడా శ్రీరామచంద్రమూర్తికి సహాయంగా ఉండాలి అని చెప్పి అన్నాడు. ఆ దేవతలందరూ కూడా సరేనని చెప్పి వాళ్ళ వాళ్ళ అంశలతో భూలోకంలో పుడుతూ ఉన్నారు. అప్పటికి బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే, నా అంశతో కూడా నేను జన్మించాలి కదా, నేను ఎప్పుడో జన్మించేసి ఉన్నాను అని చెప్పాడు. నేను ఆవులిస్తే జాంబవంతుడు పుట్టాడు. ఆ జాంబవంతుడు ఎప్పుడో పుట్టున్నాడు. ఆ జాంబవంతుడు వృక్షులకంద అంటే ఎలుగు బంట్లకంతా రాజుగా ఉన్నాడు వృక్షములకు. ఆ జాంబవంతుడు సహాయంగా ఉంటాడు నా వైపు నుంచి అన్నాడు. తర్వాత వాలి సుగ్రీవులు కూడా జన్మించేసి ఉన్నారు. అప్పటికి వాలి సుగ్రీవులు కూడా జన్మించున్నారు. వాలి సుగ్రీవులు కూడా అంటే వాళ్ళు రావణాసురుడు రామచంద్రమూర్తి పుట్టక ముందే రావణ సంహారార్థంగా ఒక్కొక్కరొక్కరు పుడుతూ ఉన్నారన్నమాట, సంసిద్ధమైపోయి ఉన్నారు. వాలి సుగ్రీవులు ఎలా జన్మించారో తెలుసా? వాలి సుగ్రీవుల యొక్క వృత్తాంతాన్ని కొంత తెలుసుకోవాల్సి ఉంది. అంటే రావణాసురుడు 50 లక్షల సంవత్సరాల ముందు నుంచి పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ 50 లక్షల సంవత్సరాల ముందు నుంచి కూడా అనేకమైనటువంటి దుష్కార్యాలన్నీ చేస్తున్నాడు. రావణాసురుడికి కూడా తెలుసు, ఎప్పుడు 24వ త్రేతాయుగంలో దశరథ మహారాజు కుమారుడుగా రాముడు పుడతాడు, శ్రీ మహావిష్ణువు రాముడిగా జన్మిస్తాడని రావణాసురుడికి కూడా తెలుసు, దేవతలందరికీ తెలుసు. కాబట్టి వీళ్ళు అంశాలతో అప్పుడప్పుడు పుడుతూనే ఉన్నారు, ముందుగానే పుట్టేసి ఉన్నారు. వీళ్ళందరూ కూడా రాములు వారు వచ్చినప్పుడు సహాయపడతారు అనమాట. జాంబవంతుడు ఎప్పుడో పుట్టున్నాడు కదా ముందుగానే. అదేవిధంగా వాలి సుగ్రీవుల జన్మ ఎలా జరిగింది అంటే, ఒకసారి బ్రహ్మదేవుడు మేరు పర్వతంలో తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అయోధ్యలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అశ్వమేధ యాగం అయిపోయింది, పుత్రకామేష్టి యాగం అయిపోయింది. ఋష్యాదులందరూ కూడా పూర్ణాహుతి అయిన తర్వాత దశరథ మహారాజు దగ్గర సంభావనలు తీసుకుని ఆయన సంతృప్తిపరిచి ఆశీర్వదించి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయినారు. కౌసల్య సుమిత్ర కైకేయి వీళ్ళందరూ అంతఃపురాలకు వచ్చేశారు. అంటే సరయూ నది తీరంలో ఈ యాగం జరిగింది కాబట్టి వాళ్ళ గర్భంలో శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ భరత శత్రుఘ్నులు పెరుగుతూ ఉన్నారు. ఇంకా పుట్టలేదు వాళ్ళు.
దేవలోకాల్లో జరిగిన విషయాలు తెలుసుకొని మేము వస్తాం. వీళ్ళకి నెలలు నిండాలి కదా ఇంత లోపల. అక్కడ జరిగినటువంటి విశేషాలు ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు గర్భంలో ప్రవేశించిన తర్వాత బ్రహ్మదేవుడు కొంతమందిని పిలిచి, మీరు జన్మించండి, కొంతమంది జన్మించేసి ఉన్నారు, ముందుగానే చెప్పున్నాను, ఇంకా పుట్టవలసిన వాళ్ళందరూ పుట్టండి అని చెప్పాడు. కోట్ల మంది వానరులు, ఒకరు ఇద్దరు కాదు, కొన్ని కోట్ల అర్బుదముల వానరులందరూ జన్మించేసి ఉన్నారన్నమాట. ఇంకా పుట్టాల్సిన వాళ్ళందరూ పుట్టండి, రావణ సంహారానికి ఎంత జనమైనా చాలరని చెప్పి అన్నాడు. ఆ పుట్టిన వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళని చెప్తున్నాడు అనమాట. బ్రహ్మదేవుడు మేరు పర్వత శిఖరం మీద తపస్సు చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆయన ఎక్కువ తపస్సు చేసేటువంటి సమయంలో ఒకసారి ఏం జరిగిందంటే, మేరు పర్వత దీంట్లో ఆ వృక్ష విరజుడు అనేటువంటి ఒక వానరుడు పుట్టాడు. ఆయనకు ఎలా పుట్టాడు? వృక్ష విరజుడు, వృక్ష రజసుడు అని కూడా పిలుస్తారు ఆయన్ని. ఈయన తపస్సు చేస్తూ చేస్తూ కళ్ళనీళ్ళు వచ్చాయట బ్రహ్మదేవుడికి. కళ్ళ వెంబడి నీళ్లు వస్తే ఆ కళ్ళ నీళ్ళని చేత్తో పట్టుకున్నాడు ఆయన దోశలతో పట్టుకున్న పాట ఆ నీళ్లలో నుంచి ఒక వానరం బయటకు వచ్చింది. ఆ వానరుడు ఆదిమ వానరుడు, మొట్టమొదటి వానరుడు ఆయనేనన్నమాట పుట్టింది. ఆయనకు వృక్ష విరజుడు అని పేరు పెట్టాడు. తర్వాతి కాలంలో ఆయన వృక్ష రజసుడు అని కూడా పిలుస్తూ వచ్చారనమాట. ఆ వానరుడు పుట్టిన తర్వాత బ్రహ్మదేవునికి నమస్కారం చేసి, మహానుభావ, నన్ను ఎందుకు పుట్టించావు, నా యొక్క కథ ఏమిటి? ఏం లేదు నాయన, నువ్వు ఈ మేరు పర్వత శిఖరాల్లోనే తిరుగుతూ ఉండు, ఇక్కడ ఉండేటువంటి చెట్లలో ఉండేటువంటి పండ్లు, కాయలు, గడ్డలు, కూరలు ఇవే ఆహారంగా తింటూ నువ్వు ఈ మేరు పర్వత శిఖరాల్లో తిరుగుతుండు, తర్వాత తెలుస్తుంది నీకు విషయం అని చెప్పి అన్నాడు బ్రహ్మ. ఆయన తపస్సు చేసుకుంటే ఉన్నాడు బ్రహ్మదేవుడు. చాలా రోజులు అయిపోయింది. చాలా కాలం జరిగిపోయిన తర్వాత ఒకానొక సందర్భంలో ఈ వృక్షరజసుడు ఏంటంటే ఆ మేరు పర్వత శిఖరాల్లో తిరుగుతూ ఉన్నాడు. రావణాసురుడి దురాగతాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఆ సందర్భంలో దేవతలు కూడా ఇక్కడ కొంతమంది సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ మన అవతారాలు ఎత్తాలి అనుకుంటున్నారు. అప్పుడు ఈ వృక్ష రజసుడు మేరు పర్వతము యొక్క తూర్పు శిఖరం దగ్గరికి వెళ్ళాడు. తూర్పు శిఖరం దగ్గర ఒక సరస్సు ఉన్నదన్నమాట. ఆ సరస్సు దగ్గరే పోయి చూస్తూ ఉన్నాడు. ఆ సరస్సులో తొంగి చూశాడు. చూస్తే తన నీడ కనపడ్డది. తన నీడ కనపడంగానే ఇంకొక వానరుడు లోపల ఉన్నాడు అనుకుని ఈ వృక్షరజసుడు ఎగిరి ఆ సరస్సులో దూకాడు అనమాట. దూకి లోపలికి పోయి అంతా చూశాడు. ఎక్కడా ఏమీ లేదు. ఏమీ లేదే అంటూ బయటకు వచ్చాడు. సరస్సులో నుంచి బయటికి రాగానే ఆయన తన శరీరాన్ని చూసుకున్నాడు. అందమైన స్త్రీగా మారిపోయినాడు. అమితమైన అందగత్తె. ఆ జడ, ఆ అమ్మాయి యొక్క జడ పొడుగ్గా జడేసుకొని ఉంటే కింద వరకు, జానువుల వరకు వ్యాపించిందట జడ. అంటే పొడుగైనటువంటి జుట్టు. ఆ అందమైనటువంటి అమ్మాయిగా మారాడు. ఆ అందమైన అమ్మాయిగా మారిపోయి, నేను ఎందుకు అబ్బాయి ఇలా మారిపోయినానే అనుకుంటున్నాడు. నేరుగా బయలుదేరి బ్రహ్మను అడుగుదాం ఈ విషయము అని చెప్పి వస్తున్నాడు. వచ్చేటప్పుడు ఈ సూర్య భగవానుడు వస్తున్నాడు ఆ దారిన. దేవేంద్రుడు కూడా వస్తున్నాడు. దేవేంద్రుడు, సూర్యుడు ఇద్దరూ కూడా ఆ అమ్మాయిని చూసి కామమోహితులైనారు. ఇంత అందగత్తెను మనం ఎక్కడా చూడలేదు అనుకున్నారు. అప్పుడు ఈ అమ్మాయి ఒక స్థాయిలో వస్తుంటే, ఒక మార్గంలో వస్తుంటే, వాళ్ళు పై మార్గంలో వస్తున్నారు అనమాట. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా దేవలోకం నుంచి వస్తున్నారు కదా, ఈ అమ్మాయిని చూసి కామమోహితులైనారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే, మనం మన అంశతో అవతరించాలి కదా, రావణ సంహారార్థం శ్రీ మహావిష్ణువు సహాయంగా ఈ అమ్మాయి ద్వారా పుడదాము అనుకున్నారు. పుడదాం అనుకున్న తర్వాత వాళ్ళు తన అంశను
నేరుగా సూర్య భగవానుడు ఏమంటే ఆమె కంఠం దగ్గర ప్రవేశపెట్టాడు. దేవేంద్రుడు ఏమంటే తన తేజస్సును ఆ అమ్మాయి యొక్క శిరస్సు మీద వదిలితే ఆ శిరస్సు మీద నుంచి ఆ తేజస్సు జడ మీద ప్రవహిస్తూ వచ్చి తోక భాగంలోకి వచ్చిందనమాట. అంతే, క్షణంలో అక్కడ ఒక వానరుడు పుట్టాడు, కంఠం దగ్గర ఒక వానరుడు పుట్టాడు. కంఠం దగ్గర పుట్టిన ఆయన సుగ్రీవుడు, సూర్యపుత్రుడు. వాలము దగ్గర పుట్టిన ఆయన వాలి, ఇంద్రపుత్రుడు అనమాట. సరే, మన పని అయిపోయిందని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఈ అమ్మాయి ఈ ఇద్దరు బిడ్డలను తీసుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చింది. బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడికి నమస్కారం చేసి, స్వామి ఏంది ఇది, నేను ఆ సరస్సులో మునగడం ఏమిటి, ఈ సూర్యుడు ఇంద్రుడు చూడడం ఏమిటి, వాళ్ళ తేజస్సును నా మీదకు పంపించడం ఏమిటి, ఈ బిడ్డలిద్దరూ పుట్టడం ఏమిటి, అందుకే నాయన నిన్ను సృష్టించింది. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ఏమీ కాదు, ఈరోజు హాయిగా నిద్రపోయి ఇక్కడ అన్నాడు. సరేనని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరే ఉండి ఆ బిడ్డలను పెట్టుకొని ఆ రోజు రాత్రి గడిచింది. అంటే బ్రహ్మదేవుడి కాలమానం ప్రకారం కాదు ఇది, ఈయన భూలోకంలో మేరు పర్వతం మీద ఉన్నాడు కాబట్టి ఆ ఒక్కరోజు మన 24 గంటలు లెక్కేనమాట. అయిపోయిన తర్వాత ఉదయానికి ఆయన మళ్ళీ వృక్షరజసుడు అయిపోయినాడు, మగోడైపోయినాడు. ఈయన మగోడైపోయినాడు, కొడుకులు ఇద్దరు ఉన్నారు, వాలి సుగ్రీవులు. అప్పుడు అడిగాడు, నేను ఎందుకు ఆడపిల్లనైనాను, నేను ఎందుకు మగవాడినైనాను అంటే అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, నాయన నీవు మేరు శిఖరంలో తూర్పు వైపు నుండేటువంటి శిఖరానికి వెళ్ళావు, అక్కడ ఒక సరస్సు ఉన్నది. ఆ సరస్సులో ఎవరు స్నానం చేసినా కానీ స్త్రీలుగా మారిపోతారు. కానీ ఆ స్త్రీ గుణం అనేటువంటిది ఒక్కరోజు మాత్రమే ఉంటుంది, రెండో రోజు మళ్ళీ పురుషులు అయిపోతారు. కారణం ఏంటంటే ఒకానొకసారి ఆ సరస్సులో పార్వతీదేవి స్నానం చేస్తుండింది. పార్వతీదేవి స్నానం చేస్తూ ఉంటే కొంతమంది రాక్షసులు ఏమంటే స్త్రీ రూపం ధరించి వచ్చి స్నానానికి వచ్చారట. అంటే వాళ్ళు కామరూపధరులు కదా, ఆడవాళ్ళు స్నానం చేస్తుంటారు కాబట్టి ఆడవాళ్ళ యొక్క సౌందర్యాన్ని చూడడానికిగా వీళ్ళు కూడా ఆడవాళ్ళుగా మారి ఆ సరస్సులో స్నానం చేసేవాళ్ళట. అట్లా చేస్తుండారు. ఒకానొకసారి పార్వతీదేవి వచ్చింది అక్కడ స్నానం చేయడానికి. పార్వతీదేవి స్నానం చేయడానికి వచ్చినప్పుడు కూడా వీళ్ళు స్త్రీలుగా మారి స్నానానికి వచ్చారు. స్త్రీలు అంటే రమ్మంటారు కానీ వద్దంటారు కదా, మగవాళ్ళు అయితే రానిరు. అది పార్వతీదేవి గమనించింది. దివ్య దృష్టితో చూసి ఈ రాక్షసులందరూ ఇలా మోసం చేస్తున్నారని గమనించి ఆమె ఏమంటే వాళ్ళు వచ్చి స్నానం చేయంగానే రండి స్నానం చేయండి అని చెప్పింది. శాపం పెట్టింది, దీంట్లో ఎవరు స్నానం చేసినా ఆడవాళ్ళు అయిపోతారు. వీళ్ళు మగవాళ్ళు అనుకున్నారు, వీళ్ళు దిగంగానే ఆడవాళ్ళు అయిపోయినారు అనమాట, నిజం ఆడవాళ్ళు అయిపోయినారు. అప్పుడు ఆమె స్నానం చేసి వెళ్ళిపోతుంటే వీళ్ళు కూడా బయటకు వచ్చి చూస్తే వీళ్ళు నిజంగా ఆడవాళ్ళు అయిపోయినారు. అప్పుడు ఆ పార్వతీదేవి మీద చేసినటువంటి ఈ దుర్మార్గాన్ని వీళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పి ఆమె పాదాలకు నమస్కారం చేసి, అమ్మా మమ్మల్ని క్షమించు, మేము ఈ విధంగా చేస్తూ ఉన్నాము, మేము తెలియక పొరపాటు చేసాము, ఇప్పుడు మేము స్త్రీలుగా మారిపోయినాము, ఇంకా మా జన్మ ఏమిటి, మాకు శాప విమోచనం ఏంది చెప్పంటే అప్పుడు దుర్మార్గులారా మీరు ఇటువంటి పనులు చేయడం మంచిదేనా, మీకు ఒకవేళ కామరూప శక్తి ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించేటువంటి శక్తి మీకు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి దుర్మార్గాలు చేయకూడదు. కాబట్టి ఇక మీదట ఏంటంటే ఎవరు స్నానం చేసినా స్త్రీలుగా మారుతారు, కానీ ఆ రోజంతా స్త్రీగా ఉంటారు, రెండో రోజు పురుషుడైపోతాడని చెప్పి ఆమె శాప విమోచనం కూడా చెప్పింది. వృక్షరజస, అందువల్ల నీవు దాంట్లో స్నానం చేసినందువల్ల స్త్రీగా మారావు, మళ్ళీ పురుషుడిగా మారిపోయినావు. నువ్వు ఇంక ఈ వాలి సుగ్రీవుల్ని పెంచి పెద్దవాళ్ళని చెయ్యి, వీళ్లతో చాలా పని ఉన్నది. వీళ్ళు శ్రీ మహావిష్ణువు రామావతారం ధరించి వచ్చినప్పుడు రామునికి సహాయంగా ఉంటారు వీళ్ళని చెప్పి పంపించాడు. ఆయన నేరుగా కిష్కిందా నగరానికి వచ్చినటువంటి వాడి కిష్కిందలో సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని కిష్కిందా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన వృద్ధుడైపోయిన తర్వాత
ఆ రాజ్యాన్ని వాలి పరిపాలిస్తున్నాడు. వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా కలిసి అన్నదమ్ముళ్ళు పరిపాలిస్తున్నారు. వాలి తారా అనేటువంటి ఆమె వివాహం చేసుకున్నాడు. సుగ్రీవుడు ఏమంటే రుమా అనేటువంటి ఆమె వివాహం చేసుకుని కిష్కిందా నగరంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు రామచంద్రమూర్తికి సహాయంగా ఉంటారు నాయన. బ్రహ్మదేవుడు దేవతలకు చెప్తున్నాడు, నాలో నుంచి పుట్టినటువంటి జాంబవంతుడు సహాయంగా ఉంటాడు. ఇక మీ అంశాలతో మీరు అవతరించాలి అని చెప్పి అన్నాడు. అప్పుడు ఇక వాలి సుగ్రీవుల జన్మ అయిపోయింది కదా. అప్పుడేమంటే బృహస్పతి మొట్టమొదటి దేవగురువు ఏమంటే భూలోకంలో తారుడు అనేటువంటి ఆ వానరుడుగా అవతరించాడు. అంటే ఆయన అంశతో బృహస్పతి అక్కడే ఉంటాడు. ఆయన అంశతో తారుడు అనేటువంటి వానరుడు పుట్టాడు. తర్వాత కుబేరుడి అంశతో గంధమాధనుడు అని ఆయన పుట్టాడు. అంటే కుబేరుడు గంధమాధనుడిని సృష్టించాడు. విశ్వకర్మ అంశతో నలుడు పుట్టాడు. నలం సేతుమకారయత్, ఈ నలుడే సేతువు కట్టింది. ఇక్కడ ఒక్కొక్కరిని గురించి ఒక్కొక్క విషయం చెప్పుకోవాల్సిన అవసరం మనకు ఉంది అనమాట. ఈ నలుడుగా విశ్వకర్మ అంశ, విశ్వకర్మ అంటే దేవశిల్పి విశ్వకర్మ అంశతో నలుడు పుట్టాడు. నలుడు వానరుడుగా పుట్టిన తర్వాత ఏం జరిగిందంటే పెరిగి పెద్దవాడవుతున్నాడు నలుడు. చిన్నప్పుడు పిల్ల చేష్టలు అంటారు చూసారా, ఈ పిల్ల చేష్టలు చేస్తూ ఈ నలుడు ఏం చేశాడంటే ఋషీశ్వరుల యొక్క ఆశ్రమాల దగ్గరికి అంతా వెళ్ళి వాళ్ళు చేసుకునేటువంటి దేవతార్చనలు, వాళ్ళ యొక్క చెంబులు, కలశాలు ఇవన్నీ తీసుకుని వచ్చి బావుల్లో వేసేసేది అనమాట, లేకపోతే చెరువుల్లో వేసేసేది. ఎక్కడంటే అక్కడ వేసేసి నవ్వుతూ వెళ్ళిపోతుండేవాడు. ఇవి పిల్ల చేష్టలు. వాళ్ళు ఆ ఋష్యాదులు ఎంతో ఓర్చుకున్నారు. ఈయన కలశం పెట్టుకొని ఆ పంచపాత్ర ఉద్ధరణ్య పెట్టుకొని తర్వాత ఏమంటే సాలగ్రామం పెట్టుకొని ఆ సంకల్పం చేసి ధ్యానం చేసి ఓం భూ ఓం భువ ఓం శువ అని ముక్కు పట్టుకొని కళ్ళు తెరిచే లోపల ఇవి ఉండేదిలే. వీటిని నలుడు తీసుకోపోయి చెరువులోనో బావిలోనో వేసేసేవాడు. ఇంకెట్టుంటుంది వాళ్ళకు. కానీ వానరు నేను చేయలేక దివ్య దృష్టితో చూస్తేనా ఈయన నలుడు విశ్వకర్మాంశతో పుట్టినవాడు. అప్పుడు వాళ్ళకు శాపం పెట్టారు, నల నీవు ప్రతిదీ తీసుకోపోయి నీళ్లలో వేస్తున్నావు కాబట్టి ఇక మీదట నువ్వు ఏ వస్తువు నీళ్లలో వేసినా అది మునగదు అని శాపం పెట్టారు. ఆ శాపం ఈయనకి వరంగా మారింది. అందువల్ల రామాయణంలో సేతువు కట్టేటప్పుడు ప్రతి రాయి కూడా వాళ్ళు పెట్టేదానికిలే. ఎవరు తెచ్చినా ఏ పర్వతం తెచ్చినా నలుడు చేతికి ఇవ్వాలి. నలుడు కానీ సముద్రంలో పెడితే అది మునగదనమాట. అదొక వరంగా వాళ్ళకు లభించింది. అప్పటి నుంచి నలుడు ఏ వేసినా కానీ నీళ్లలో మునిగేది లేదు. ఆయన విశ్వకర్మాంశ సంభూతుడు. నలుడు పుట్టున్నాడు, పెరుగుతున్నాడు. తర్వాత అగ్నిహోత్రుడి అంశతో నీలుడు అని ఆయన పుట్టాడు. నీలుడు ఎవరో తెలుసా? సర్వసేనాధిపతి. రేపు రామరావణ యుద్ధం దగ్గర మనకు వస్తుందన్నమాట. రాములు వారి సైన్యానికి అంతా కూడా సేనానాయకుడిగా ఉన్నటువంటి వాడు నీలుడు. ఎందుకు నీలుడిని పెట్టారు అంటే అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్నథాతమం. అన్నీ కూడా సర్వకర్మసు పురస్తాత్ నిహిత ఇది పురోహిత. ఏది చేసినా కానీ సాక్షిగా పురస్తాత్ నిహిత అంటే ఎదురు పెట్టుకుని అగ్నిహోత్రుని పెట్టుకుని చెయ్యాలి. ఒక దేవుడి ఆరాధన చేసినా దీపారాధన చేయింది దేవుడి పూజ చేయం. నిత్యాగ్నిహోత్రం చేసేవాళ్ళు సరే అగ్నిహోత్రం ప్రారంభం. ఏ కార్యక్రమానికైనా అగ్నిహోత్రం కావాలి. ఏదైనా పూజ చేయాలన్నా మనం కనీసం లైట్ అన్నా వేసుకొని చేస్తాం కూడా, అది కూడా అగ్నిహోత్రమే కదా. కాబట్టి అగ్ని సాక్షిగా చెయ్యాలి ఏదైనా కానీ. అందువల్ల దేవతలందరికీ కూడా ఏ ఆహారం పంపించాలన్నా కూడా అగ్నిహోత్రం ద్వారానే పంపించాలి. ప్రథమ పూజ అగ్నిహోత్రుడికే కదా, కాబట్టి ప్రథమాహుతి. అదేవిధంగా ఈ అగ్నిహోత్రుడి ద్వారానే ఏ కార్యక్రమం అయినా నిర్వహించుకునేటువంటి దేవతలు
ఈ రావణ సంహారం కోసం ఈ దేవతలందరూ కూడా అంశావతారాలతో ఈ యొక్క భూలోకంలో ఉద్భవించారు కాబట్టి దేవతలందరికీ కూడా కారణమైనటువంటి దేవతలకందరికీ కూడా ఆహారం అందించేటువంటి దేవతలందరూ కూడా ముందుగా ఉంచుకునేటువంటి ఆ యొక్క అగ్నిహోత్రుడి అంశ సంభూతుడైనటువంటి నీలుణ్ణి సర్వసేనాధిపతిగా చేసుకున్నారు. ఈయన సర్వసేనాధిపతి నీలుడు. తరువాత అశ్వనీ దేవతలు. అశ్వనీ దేవతలకు మైందుడు ద్వివిధుడు అనేటువంటి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ అంశతో పుట్టారు. మైంద ద్వివిధులు ఇద్దరు కూడా అశ్వనీ దేవతల అంశ. వరుణాంశతో సుషేణుడు పుట్టాడు. ఈ మైందుడు ద్వివిధుడు సుషేణుడు వీళ్ళందరూ కూడా వైద్యులు అన్నమాట. ఆ ఆంజనేయ స్వామి సంజీవ పర్వతం తెచ్చినప్పుడు ఆ ఔషధులన్నీ కూడా చేసి వైద్యం చేసినటువంటి వాడు సుషేణుడు అన్నమాట. సుషేణుడు పుట్టాడు. తర్వాత పర్జన్యుడు అనేటువంటి దేవతకు శరభుడు అనేటువంటి వానరుడు పుట్టాడు. ఆయన అంశతో శరభుడు పుట్టాడు. ఇక వాయుదేవుడి అంశతో ఆంజనేయ స్వామి పుట్టాడు. వాయుదేవుడి అంశతో ఆంజనేయ స్వామి ఎలా పుట్టాడు అని అంటే ఆ పరమేశ్వరుడే సాక్షాత్ ఈశ్వరుడు ఆంజనేయ స్వామిగా అవతరించాడు. ఎలా అవతరించాడు అంటే అంజనీదేవి అనేటువంటి ఆమె కేసరి అనేటువంటి వానరరాజును వివాహం చేసుకుని వైభవంగా పెళ్ళైన తర్వాత వాళ్ళు సంసారం చేస్తూ ఉన్నారు. చాలా కాలమైంది. వాళ్లకు సంతానం లేదు. సంతానం లేకపోతే వాళ్ళు సంతానార్థంగా పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఉన్నారు. పరమేశ్వరుని ఆ కేసరి అంజని ధ్యానం చేసేటువంటి సమయంలో ఏం జరిగిందో, ఆంజనేయ స్వామి ఎలా అవతరించాడో మనం తర్వాత తెలుసుకుందాం.